హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను మీ మహేష్ అగ్రికల్చర్. మేమైతే పొలం దగ్గరికి మొలకలు జల్లడానికి వెళ్ళాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేల తల్లికి పూజ అయితే చేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత పని అయితే స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేల తల్లికి కొబ్బరికాయ కొట్టి అగరబత్తీలు ముట్టించి పసుపు కుంకుమ సమర్పించి ఫస్ట్ స్టార్టింగ్ చేస్తున్నాం వాటికి పంటకి. అక్కడ పొలం దగ్గర మట్టి తల్లికి ఒక కొబ్బరికాయ అయితే కొట్టడం జరిగింది ఫ్రెండ్స్. చల్లగా చూడమ్మా నేల తల్లి, ఈసారన్నా పంటలు మంచిగా పండాలి, మా కష్టాలన్నీ తీరిపోవాలని మొక్కుకొని పని అయితే స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్. మీరు కూడా అందరూ బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి ప్లీజ్. అందరూ బ్లెస్సింగ్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రైతులకు కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందైతే ఉంటాం ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అయితే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు రైతు అంటే ఏమిటి, రైతు చేసే మేలేమిటి, సమాజానికి రైతు ఏ విధంగా ఉపయోగపడుతున్నాడు, రైతు లేకుంటే మన సమాజం ఏమవుతుంది, అలాంటి విషయాల గురించి కొంత మాట్లాడిన తర్వాత వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. మొదటగా చెప్పాలంటే ప్రతి ఒక్క రైతు, నేననే కాదు ఫ్రెండ్స్, రైతుల గురించి అయితే చెప్తున్నాను. రైతులు మన సమాజానికి వెన్నుముక. అవును ఫ్రెండ్స్, ఇదైతే వాస్తవము. రైతులు మన సమాజానికి వెన్నుముక లాంటి వారు మన ఆహారాన్ని అందిస్తారు, మన జీవనోపాధికి సహాయపడతారు. వారు ప్రకృతితో కలిసి జీవిస్తూ మనకు అన్నం పెడతారు. రైతుల గొప్పతనం గురించి కొన్ని విషయాలు కూడా మీకు వివరిస్తాను, వినండి ఫ్రెండ్స్. రైతుల గొప్పతనం అనేది చెప్తాను. రైతులు మనకు ఆహారాన్ని పండించి అందిస్తారు. మనం తినే ప్రతి వంటకం వెనుక ఒక రైతు యొక్క కష్టం ఎంతగానో ఉంటుంది. మళ్ళీ అదేవిధంగా వ్యవసాయం ద్వారా చాలామందికి ఉపాధి లభిస్తుంది. రైతులు పండించే పంటల ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు జీవనోపాధి లభిస్తుంది. పని అనేది ఎప్పుడు పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళకి పని అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్. భూమిని కూడా కాపాడుతారు. ఏ విధంగా అంటే రైతులు భూమిని సాగు చేస్తూ పచ్చదనం కలిగిస్తూ ఉంటారు. వారు భూమిని సారవంతంగా ఉంచుతారు. రైతులు మన సమాజానికి వెన్నుముక లాంటి వారు మనకు ఆహారం అందించి మన జీవనోపాధికి సహాయపడతారు. రైతులు లేకపోతే మనకు ఆహారం దొరకదు. మనం తినే ప్రతి వంటకం, ప్రతి పండు వెనుక ఒక రైతు కష్టం ఉంటుంది. రైతు చాలా కష్టపడి పనిచేస్తాడు. ఎండ, వర్షం, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని పంటనైతే పండిస్తాడు ఫ్రెండ్స్. రైతులు చాలా సహనంగా ఉంటాడు. కొన్నిసార్లు పంటలు నష్టపోవచ్చు, కానీ రైతు సహనాన్ని మళ్ళీ ప్రయత్నిస్తాడు. రైతులు మన సమాజానికి చాలా ముఖ్యం. మనం వారిని గౌరవించాలి, వారి కష్టాలను అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు కష్టపడి ఎంతగానో దేశానికి అనేది అన్నం పెడుతుండు. అలాంటి వాళ్ళని మనం ముందుకు నడిపించాలి. నేనైతే ఈ విధంగా మొలకనైతే బస్తాల్లో, ఇక నా విషయానికి వస్తున్నాను ఫ్రెండ్స్. రైతుల గురించి అయితే చెప్పేసిన. ఈరోజు నేను చేసిన పని గురించి అయితే మీతోటి షేర్ చేసుకుంటాను. మొలక నేను ఎలా కట్టానంటే, ఒక 12 గంటలు అయితే విత్తనాలు నానబెట్టుకున్న ఫ్రెండ్స్. 12 గంటలు విత్తనాలు నానబెట్టుకొని తెల్లారి బస్తాలోకి ఎత్తి మంచిగా లూజుగా మూతలు కట్టి మళ్ళీ 2 రోజుల దాకా పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం 3 పూటల నీళ్లు పోసి 2 రోజులైతే ఉంచిన ఫ్రెండ్స్. మూడో రోజు అయితే మాకు మొలక అనేది ఇలా వచ్చింది. ఈ మొలకనంతా బస్తాలలో అలాగే ఇంటికా నుండి పొలం దగ్గరికి తీసుకెళ్ళి ఓపెన్ చేసి చూస్తే మొలక అయితే చాలా మంచిగా వచ్చింది ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది. ఈ విధంగా ఉంది చూడండి, మీకు కూడా చూపిస్తా క్లియర్గా. ఈ బస్తాలో ఉన్న
బ్యాగులు ఎన్ని అంటే మొత్తం 8 బ్యాగులు. 4 ఎకరాలకైతే 4 రెండ్ల 8 ప్యాకెట్లు అయితే 8 సంచులు అయితే తెచ్చుకున్నాను నేను. 4 ఎకరాలకి ఎకరానికి రెండు బ్యాగులు అయితే పడతాయి. నేనైతే 9 అయితే తెచ్చుకున్నాను సంచులు, ఎందుకంటే ఒకటి ఎక్స్ట్రా ఉండాలి. నారు ఒకవేళ మంచిగా రాకున్నా కానీ ఇలా సరిపోతుందని చెప్పేసి ఒకటి ఎక్స్ట్రా అయితే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. మొలక అయితే మొత్తం ఇప్పేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందంటే అంతా బాగానే వచ్చింది. కాకపోతే ఎక్కడన్నా చిన్నది ఒక్కొక్కటి పలిగింది. మూతులు అనేవి చేసినాయి, చాలా బాగున్నాయి. ఆ విధంగా ఉండాలి, ఎందుకంటే నెరి ఎక్కువ పెరిగినా కానీ మనకు పొలంలో నీటిలో చల్లినప్పుడు అవి ఎక్కువ ఏరు పెరగడం వల్ల అవి నీళ్ళలో పైకి లేచి గాలి పెట్టినప్పుడు ఆ మొలకలు అనేవి ఒడ్డుకు చేరే అవకాశం ఉంటుంది. అందుకే మొలక ఎక్కువ విరవకూడదు, నెరి తక్కువ విరవకూడదు. మా మొలక వచ్చింది చూడండి, చూపిస్తా దగ్గరికి క్లియర్గా. ఈ మొలకనైతే ఈ విధంగా రావాలి, చిన్నగా కొంచెం అంత పెద్దది కాకుండా చిన్నది కాకుండా వచ్చింది. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. నేనైతే ఇక మొలక చల్లడం అయితే స్టార్ట్ అయితే చేసిన ఫ్రెండ్స్. ఇక మొలక అనేది ఈ విధంగా చల్లాలి, 2 కర్రలది. ఫస్ట్ అయితే నేను ఏం చేసిన అంటే 3 పీకలు అయితే చేసిన. పీకలు అంటే కొంతమందికి తెలియదు. అయితే 3 భాగాలు అంటే 3 లైన్లుగా కట్టెలు అయితే చిప్పాల మండలు నాటుకున్నా. ఎందుకంటే మనం నడిచేటప్పుడు మళ్ళీ అడుగులు మనం చల్లే దాంట్లో పడకుండా ఆ కర్రల వెంబటి నడవాలి. ఆ విధంగా నడుచుకుంటూ నేనైతే మొలకనైతే చల్లుతున్నాను. అయితే ఒక్క పీకలో వచ్చేసి మొత్తం ఒకటే పీక ఒకటేసారి ఒకటే లైన్లో చల్లడానికి వీలవ్వదు. ఎందుకంటే కొంచెం బయటికి వెళ్తుండొచ్చు, కొంచెం లోపలికి వస్తుండొచ్చు. ఒకటే పీకను 2 సైడ్లా తిరిగి చల్లాలి. ఎందుకంటే మొత్తం ఇలా గుప్పినప్పుడు మనం ఏమవుతుందంటే అది బయటికి మనం చల్లేదానికంటే ఇంకా ముందుకు వెళ్తుంది, అందాది అనేది తెలియదు. అందుకే ఎప్పుడైనా ఒక పీకకి 2 వైపులా చుట్టూ తిరిగి చల్లుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఒక సైడ్ అయిపోయింది. ఇంకో సైడ్కు నుంచి ఇలా కర్రలు నాటుకున్నా కదా, ఈ కర్రల మధ్యలోకి వెళ్ళి స్ట్రేట్గా రావచ్చు. ఇక మనకు మొలకకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మంచిగా మనం అనుకున్నట్టుగా చల్లుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే చల్లుకుంటూ వస్తున్నా. తర్వాత ఏంటంటే ఇంకొక విషయం, ఇప్పుడు 3 పీకలు చేసిన కదా, 3 పీకలు చేసినప్పుడు ఏం చేసినంటే ఈ పీకకు మధ్యలో గజం తేడా అనేది ఉండాలి. ఒక గజం వెడల్పు అయితే ఉండాలి ఫ్రెండ్స్. గజం వెడల్పు ఉంటే ఒకవేళ నీరు వెళ్ళలేదనుకో, నారుమళ్ళకి వెళ్ళి నీరు అయితే వెళ్ళకుంటే ఆ గజం ప్లేస్ ఉంటుంది కాబట్టి మన నారు మొలకలు ఖరాబు కాకుండా మనం చక్కగా మధ్యలోకి వెళ్ళి కాలువ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే నేనైతే ఈ నారుమడిలో 3 పీకల మధ్య గజం గ్యాప్ అయితే ఉంచి ఇలా మొలకలైతే చల్లుతున్నాను. తర్వాత కూడా మీకు నీళ్లు తీసినాక క్లియర్గా చూపిస్తా, వీడియోలో ఎలా వచ్చింది అనేది అప్పుడు కూడా చూపిస్తా ఫ్రెండ్స్. ఈ విధంగా చల్లుకోవాలి మంచిగా నీట్గా. కొంచెం కూడా ఇలా అవతలికి బయటికి రాకుండా మంచిగా మండలు నాటినాం కదా, చిప్పాల మండలు. ఆ మండల సూటిగా మనం అడుగులు వేసుకుంటూ మంచి ఒక చక్కగా దారం కట్టినట్టుగా, దారం ఏమటి వచ్చినట్టుగా ఇలా అయితే రావాల్సి ఉంటుంది. ప్రతి పీకకు అంతే. ఈ ఒక్క పీక మాత్రం అయిపోయింది. ఈ పీక అయిపోయిన తర్వాత ఇంకా 2వ పీక కూడా ఆ విధంగానే చల్లిన. ఏదైనా సరే ఎన్ని పీకలు ఉన్నా ఇంకా 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. నాకైతే 3 పీకలు అయితే అయినాయి. 3 పీకలు అయిన తర్వాత మళ్ళీ వీటికి బెదుర్లు అనేది పెట్టుకోవాలి నారుమడికి. ఎందుకంటే తెలియదు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మామూలు మడి అనుకుంటారు. మామూలు మడి అనుకొని బర్రెలు గొర్రెలు తోలే అవకాశం ఉంటుంది. అందుకే మమతనైతే నాకు విత్తనాలు అందిస్తుంది బకెట్ తోటి. జబ్బా అనేది ఇంకోటి ఉంది కానీ అది కొంచెం బరువు ఎక్కువ ఉందని చెప్పేసి